ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే దానిలో యూజ్ చేసే డ్రగ్స్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది? సో మనకున్న రీసెంట్ డ్రగ్స్ వాటి వల్ల మనం ఆబ్వియస్గా డ్రగ్స్ అనేది వాటి లిమిటెడ్ ప్రిస్క్రైబ్ డోస్లోనే వాడతాము, ప్రిస్క్రైబ్ మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లోనే వాడతాం. సో దెర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఆర్ నాట్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఎనీవే దట్ దెర్ ఈస్ అ క్యాన్సర్ రిస్క్ విత్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఏ రకమైన క్యాన్సర్ రిస్క్ కూడా రాకపోవచ్చు. సో అది వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే, దానిలో ఎంత మటుకు నిజం లేదు. సో లైక్ ఏదైనా ఒక పేషెంట్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి లేటర్ క్యాన్సర్ వస్తే దానికి దీనికి లింక్ పెడతారు, కానీ మేబీ వాళ్ళకి జెనెటికల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదేమో, బికాస్ జెనెటిక్స్ ఫ్యామిలీలో రన్ అవుతుందో మనకు తెలియదు కదా. సో అవన్నీ ఇప్పుడు ఈవెన్ అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాకుండా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతమందిని మనం చూడట్లేదు. సో ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల క్యాన్సర్ వచ్చేది అనేది తప్పు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం రీసెంట్ అడ్వాన్సెస్లో ఉన్నాము, ఇప్పుడున్న టెక్నాలజీకి మనం వాడే డ్రగ్స్ ఓన్లీ అప్ టు లిమిటెడ్ డోస్, దాన్ని ఎప్పుడు మనం ఎక్సీడ్ అవ్వం. సో ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు.